అందరికీ నమస్కారం. మీకు నా కథలు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ నాకు ప్రోత్సాహాన్ని ఇస్తుంది. నేను ఇంకా మంచి కథలు రాయడానికి ఉత్సాహాన్ని ఇస్తుంది. రచన సుదర్శిని, వ్యాఖ్యానం సుదర్శిని. నమస్తే. కథ పేరు సంక్రాంతి పండుగలో వయ్యారి భామలు. తెల్లటి మంచు మధ్యలో అక్కడక్కడ వీధి దీపాలు వెలుతురు మందంగా కనిపిస్తున్నది. రోజు ఉదయం 10-11 గంటలకు నిద్ర లేచే అమ్మాయిలు కూడా పండుగలకు మాత్రం తెల్లవారుజామునే లేస్తారు. అంటే 5 గంటలకే నిద్ర లేస్తారు. తమ ఇంటి ముంగిళ్లలో ఎంతో అందంగా ముగ్గులలో గొబ్బెమ్మలు, రంగురంగు రంగవల్లికలతో, పువ్వులతో, ద్వారాలకు మామిడాకులు, బంతి పువ్వులు, రంగురంగు పువ్వులతో ఎంతో అందంగా తీర్చిదిద్దుతారు. గంగిరెద్దులు, సన్నాయి వాయిద్యాలు, బసవన్న గారడీలు, ఇంకా ఎన్నో సందడులు, సంబరాలు. అంతేకాదు, ఆ రోజున సాంప్రదాయ దుస్తులు ధరిస్తారు. ఆడపిల్లలు, మగపిల్లలు కూడా సాంప్రదాయంగా కనిపిస్తారు. అదే మన పండుగలకు ప్రత్యేకత. పూల జడలు కొందరు, కుచ్చుల జడలు కొందరు, దండిగా పూలు పెట్టుకొని కొందరు అమ్మాయిలు ముచ్చటగా తయారై వయ్యారంగా అటు ఇటు తిరుగుతూ సందడి చేస్తుంటే చూడడానికి 2 కళ్ళు చాలవు. చిన్న పెద్ద అని తేడా లేకుండా అన్ని పనులు చకచకా చేసి పూజకు కావలసినవి అందించి ప్రసాదాలు, ఇతర వంటకాలు అంటే చక్కెర పొంగలి, పులిహోర, గారెలు, బూరెలు, పాయసం, ముద్దపప్పు, పెరుగువడ, తాళింపులు, సాంబారు, రసం, మజ్జిగ పులుసు, ఆకుకూరలు, పూర్ణాలు, అబ్బబ్బా ఇంకా ఎన్నో. కొందరైతే చెక్కలు, మురుకులు, కజ్జికాయలు, లడ్లు, బూందీ, రవ్వ లడ్లు ఇలా చాలా చాలా చేస్తారు. అన్నీ ఒక్కసారి తినలేము, వదలను లేము. ఇక మన పరిస్థితి ఎలా ఉంటుందంటే ఏ విధంగానో చెప్పలేని స్థితి అది. అప్పుడు సమయం 4 గంటలు అవుతున్నది. పిల్లలు వచ్చి లక్ష్మి లక్ష్మి తొందరగా రా, టైం అవుతున్నది అన్నారు అరుస్తున్నట్లుగా. అమ్మా, ఏమిటి ఈ పిల్లలకు కూడా నీ పద్ధతి నేర్పించావా? ఏం తప్పు ఉన్నది? వాళ్ళు నా స్నేహితులంటే పేరు పెట్టేగా పిలుచుకుంటాము. వాళ్ళు నీ స్నేహితులా? ఆ బుడ్డది చూడు, దానికి అసలు మాటలు కూడా సరిగ్గా రావు. అది లక్ష్మి అంటున్నది. వీళ్ళల్లో ఒక్కరు కూడా 8వ తరగతి కూడా లేరు అని ఇంకా ఏదో అంటుంటే, చూడవే, పెద్దవాళ్లతో కంటే చిన్న పిల్లలతో నాకు ప్రశాంతంగా ఉంటుంది. పిల్లలకు పెద్దగా మర్మాలు తెలియవు అని చెప్పింది లక్ష్మి. అక్క, నీ జడ కుచ్చులు, లంగా ఓని టోటల్గా నువ్వు భలేగా ఉన్నావు అన్నారు పిల్లలు. ఎంతంటే అని రమ్య అంటుంటే, ఇంతలో చరణ్, నువ్వు మన రామాలయంలో సీతమ్మలాగా ఉన్నావక్క అన్నాడు. మిగతా పిల్లలు కూడా తన చుట్టూ చేరి ఏవేవో కబుర్లు చెబుతూ తను చెప్పేది ఆసక్తిగా వింటున్నారు. రండి, 1 గంట ఆడుకొని వస్తాము అంది లక్ష్మి. అమ్మ, నీకు అసలే కాళ్ళ నొప్పులు, ఇప్పుడెందుకు ఈ సాహసాలు అంది శృతి. లక్ష్మిని మేము జాగ్రత్తగా చూసుకుంటాముగా, నీవు కూడా రా అక్క అన్నారు పిల్లలు. సరే పదండి అని అందరూ వెళ్ళారు. ఇంటి పక్కనే ఓ పెద్ద మైదానం ఉంది. అక్కడ పిల్లలు పెద్దలు చేరి గాలిపటాలు ఎగరవేస్తున్నారు. మేమేం తక్కువ కాదు అన్నట్టు ముందుగానే అందరి గాలిపటాలు తయారు చేసుకున్నారు. లక్ష్మి చెప్తుంటే పిల్లలు గాలిపటాలు, హౌస్ బాయ్, రింగు వంటి ఆటలు ఆడారు. పిల్లల్లో ఒక అమ్మాయికి శృతి జడపైనే ఉన్నది మనసంతా. ఇక నా ఆపుకోలేక అడిగేసింది, అక్క, నాకు కూడా ఇలాంటి జడ కావాలి అని. సరేలే, ఇప్పుడే పెట్టనా అంటూనే తన జడను లాగింది. అది చేతికి వచ్చేసింది. అంతే, పిల్లలు ఉలిక్కిపడి భయపడినంత పని చేశారు. కొంతసేపటి వరకు తేరుకోలేదు. ఇంతలో లక్ష్మి అంది, అది సవరం, దానికి సొంత జడ కాదు, అదిగో చూడండి, చిన్న పిలక దానికి అంది పక్కున నవ్వుతూ. శృతికి కంటితో సైగ చేసింది. తనకు అర్థమైనట్టు, అవును,
నాకు చిన్న జడేగా మీలాగే అంది నవ్వుతూ. అవునా అని నవ్వేశారు పిల్లలు కూడా. ఇటురా నీకు ఈ జడ పెడతాను అని తనకు జడ పెట్టింది శృతి. తను ఎంతో సంతోషించింది. అమ్మా, ఎందుకు ఎప్పుడు పిల్లలతో గడపాలని అనుకుంటున్నావో నాకు ఇప్పుడు అర్థమైందని అన్నది శృతి. వాళ్ళతో ఉంటే మనం కూడా పిల్లలుగా మారిపోతాం కదా. అవును తల్లి, ఎన్ని సమస్యలు చికాకులు ఉన్నా వాళ్ళతో గడిపితే మనసు తేలిగ్గా ఉంటుంది అన్నది లక్ష్మి. సరే అమ్మా, నీకు నచ్చినట్టు నువ్వు ఉండు అంది శృతి అనుమతిస్తున్నట్లుగా. ధన్యవాదాలు పుత్రి అంది నవ్వుతూ. పిల్లలు కూడా మాతో జతగట్టవచ్చునక్క, నువ్వు కూడా అన్నారు. పిల్లలు కూడా అనుమతిస్తున్నట్లుగా. శృతి అవునా అన్నది. అవును, తగ్గేదేలా అన్నారు పిల్లలు ఒక్కసారిగా. శుభం లాభం.